మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ నెలలో మనకు దేవీ నవరాత్రులు కూడా ఉన్నాయి, ఓవరాల్గా వీటిని ఎలా వినియోగించుకుంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు? అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. వీళ్ళకి సూపర్ డూపర్ ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి నెల వెరీ వెరీ గుడ్. గురువు 9వ ఇంట్లో, 9వ ఇల్లు గురుస్థానం. గురుస్థానంలో గురువు ఉన్నారు. గురువు బాగున్నారంటే ఏది ట్రై చేసినా సక్సెస్. విదేశాలకు వెళ్దామని ట్రై చేస్తారా, సక్సెస్. అది కూడా స్పీడ్గా వస్తాయి అన్నీ. వీసా వచ్చేస్తుంది, పాస్పోర్ట్ వచ్చేస్తుంది, డాక్యుమెంటేషన్ అయిపోతుంది. గర్ల్ ఫ్రెండ్ ఉంది, మీకు ఏదో కష్టం వచ్చింది అడగండి, ఒక ఫోన్ చేసి గర్ల్ ఫ్రెండ్, ఫోన్పే గూగుల్ పే ఇమ్మీడియట్గా చేసేస్తుంది మీకు. నేను జోక్ చేయట్లేదు, ఇప్పుడు పరిస్థితి అలానే కనిపిస్తుంది. మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల ఫస్ట్ మీకు పేరు వస్తుంది. అరే ఈ గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుంది, అందమైన అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నాడు, మీకు పేరు వస్తుంది ఫస్ట్. తర్వాత మీరు మీ గర్ల్ ఫ్రెండ్ని డబ్బులు అడిగితే మీకు డబ్బులు పంపిస్తుంది. తర్వాత విదేశాలకు వెళ్ళే ఆపర్చునిటీస్ చాలా స్పీడ్గా వస్తాయి చెప్పేసి ఆల్రెడీ. ఇవన్నీ రీజన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పా, గురువు స్వక్షేత్రంలో ఉన్నారు. ఒక కొత్త పని మొదలు పెడతారు. ఒక కొత్త పని అంటే ఏంటి? 3 రకాల పనులు. ఒకటి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కలిసి ఒక కొత్త పని, ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళడం, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళడం. కొంతమంది ఇలా పెట్టుకుంటారు తెలుసా, జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. శనివారం రోజు ఎలాగైనా దోశ తినాలి, ఆఫీస్ అయిన వెంటనే ఆ షాప్కి వెళ్ళి ఆ దోశ తినాలి. ఏదేమైనా అయిపోయి శనివారం సాయంత్రం అయిందా ఆ షాప్కి వెళ్తారు, ఆ దోశ తింటారు అంతే. సండే రోజు పొద్దున గుడికి వెళ్ళాలి అంతే ఫ్యామిలీతో. సండే సాయంత్రం రోజు దాగాలి అంతే. అంటే కొంతమందికి ఫిక్స్ ఉంటుంది, వారానికి ఒక రోజు నేను ఇది తాగాలి, వారానికి ఒక రోజు ఈ సమయానికి నేను గుడికి వెళ్ళాలి, వారానికి ఒక రోజు నేను ఈ సినిమా చూడాలి, వారానికి ఒక రోజు ఈ పూట నేను దోశ తినాలి. అంటే ఒక పని మొదలు పెట్టబోతున్నారు, అంటే ఒక కొత్త అలవాటు అనేది స్టార్ట్ చేయబోతున్నారు. వృశ్చిక రాశి స్కార్పియో వాళ్ళు. స్కార్పియో వాళ్ళ ట్రైట్ ఏంటంటే వాళ్ళు ఏది మర్చిపోరు. ఒక 30 ఏళ్ళ నాటి మాట కూడా గుర్తుంటుంది వాళ్ళకి. 30 ఇయర్స్ ముందు వాడు నాకు చెప్పాడు రా, నన్ను ఆ బెల్ట్ పర్సు కావాలని చెప్పాడు, అది కూడా గుర్తుంటుంది వాళ్ళకి. ఆ పర్సు బెల్ట్ ప్యాక్ చేసి కొరియర్లో పంపించేసాడు. ఆడు ఫోన్ చేశాడు, ఏంద్రా అలా పంపించాంటారు, 30 ఇయర్స్ ముందు నువ్వు అడిగావు కదా నన్ను, ఏదో రకంగా నాకు కుదిరింది నీకు పంపించాను నేను. అంటే ప్రతి మాట గుర్తుంటుంది అన్నమాట స్కార్పియోకి. 12 రాసుల్లో ఏకైక రాశి వృశ్చికం. ప్రతి మాట ప్రతి విషయం గుర్తుంటుంది. ఏ మనిషి ఏమన్నాడు కంపల్సరీ గుర్తుంటుంది. మా నాన్న అది అడిగాడు, మా నాన్నకి అది ఇవ్వాలి. చాలామంది మర్చిపోతారు. మా నాన్న అది అడిగాడు, మా ఫ్రెండ్ అది అడిగాడు, నేను అది ఎలాగైనా చేయాలి, అదే షాపు నాకు కావాలి, అదే లొకేషన్లో నేను అదే షాప్ రెంట్కి తీసుకోవాలి, వేరే షాప్ రెంట్కి తీసుకుంటాడు, అదే షాప్ రెంట్కి తీసుకుంటాడు, అక్కడే వాడు చైనీస్ బండి పెడతాడు, ఫ్రైడ్ రైస్ అమ్ముతాడు, నూడిల్స్ అమ్ముతాడు, సక్సెస్ అవుతాడు. అంటే అదే మళ్ళీ 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 స్కార్పియో ట్రైట్ అనమాట. స్కార్పియో ఏం చేస్తుంది, స్టింగ్ చేస్తుంది కదా, విషపూరితం కదా, ఏదేమైనా కానీ విషం చిమ్ముద్ది అది. సో పాయింట్ ఏంటి, అదే ట్రైట్ ఉంటుంది అన్నమాట. ఆ ట్రైట్ వాడు వదలడు. దాన్ని మంచి వైపు తీసుకెళ్ళాలి, చెడు వైపు తీసుకెళ్ళకూడదు. మంచి వైపు తీసుకెళ్తే చాలా చాలా బాగా ఆడతాడు జీవితాన్ని, ఆ జీవితం ఆటని చాలా బాగా ఆడగలడు, ఎక్స్ట్రీమ్లీ గుడ్. మీరు విరాట్ కోహ్లీని తీసుకుంటే సూర్యుడు అతనికి స్కార్పియోలో ఉన్నాడు, వృశ్చిక రాశిలో. అంటే సూర్యుడు అంటే విజన్ చాలా క్లియర్గా పిన్ పాయింటెడ్గా ఉంది. అంటే నేషనల్ లెవెల్లో నేను నా దేశాన్ని రిప్రజెంట్ చేయాలని చేసి చూపించాడు. ఎవరికైనా సూర్యుడు వృశ్చికంలో ఉంటే చాలా బాగుంటుంది. మీకు రాబోయే డబ్బుకి కొంచెం బ్లాకేజ్ వస్తుంది.
ఎంత గురువు కటాక్షం ఉన్న అమావాస్య మధ్యలో నెల మధ్యలో అమావాస్య ఉంది కాబట్టి గురువుకి కరెక్ట్ ఆపోజిట్ మనకు అమావాస్య. గురువుకి రాహు ఆపోజిట్ కదా మనకు తెలుసు. గురువు ఆపోజిట్ రాహు. గురువు ఎంత మంచి చేయాలనుకుంటాడు, రాహు అంత పొడుద్దాం అనుకుంటాడు చాలా జాతకాల్లో. సో వీళ్ళకి కొంచెం రాహు అడ్డొస్తాడు అమావాస్య రోజు. కూడా అమావాస్య రోజు చాలా జాగ్రత్త ఉండాలి. అమావాస్య రోజు లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. యాక్సిడెంట్ అయ్యి కాలు ఎరగొచ్చు, వ్యాపారంలో లాస్ అవ్వచ్చు. కానీ గురువు ఉన్నాడు కాపాడడానికి. గురువు ముందే చూపించేస్తాడు మిమ్మల్ని, ఆ స్పీడ్ బ్రేకర్ అక్కడ పెద్ద గొయ్యి ఉందిరా ఆయన బ్రేక్ కొట్టేరా అని. కానీ వీడు రెడీగా ఉంటాడు నేను ముంచడానికి. కానీ నువ్వు అలర్ట్గా ఉండాలి. అమావాస్య రోజు జాగ్రత్త, కొంచెం బీ కేర్ఫుల్ అని. అమావాస్య ప్లీజ్ బీ కేర్ఫుల్. చిన్న రెమెడీ చేసుకోండి. వృశ్చికం అంటే ఏం లేదు, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస చదవండి. హనుమాన్ చాలీస చదివితే చాలా బాగుంటుంది మీకు. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. హనుమాన్ చాలీస మాత్రం కంపల్సరీ చదవాలి మీరు, ఎస్పెషల్లీ అమావాస్య రోజు. గుర్తు పెట్టుకొని చదవండి, ఏ గండం రాదు. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. 99% ఆఫ్ అబ్స్టకల్స్ డోంట్ కమ్ ట్రూ. సో కీప్ రాకింగ్, ఆల్ ఈజ్ వెల్. హెల్త్ వైజ్ బాగుంటుందంటారా? హెల్త్ గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అన్ని సూపర్. శత్రువుల నుంచి భయం ఇలాంటిది ఏదన్నా కనిపిస్తుంది? నరఘోష, నరదృష్టి ఇట్లాంటి ప్రభావాలు ఏమన్నా? వృశ్చికంలో విషయం ఉంటుంది. వేరే రాష్ట్రాలు భయపడాలి వీడికి. వీడు ఎవడు భయపడాడు, వేరే వాళ్ళకి పోయిస్తాడు వీడు. వీడు భయపడేవాడు కాదు. వృశ్చికం అంటే మనకు వృశ్చికంలో విషం ఉంటుంది కదా, వీడికి భయపడాలి. కానీ వీడు భయపడే బ్యాచే కాదు. విరాట్ కోహ్లీ భయపడతాడా? వేరే వాళ్ళని భయపెట్టే బ్యాచ్ ఇది. కాన్ఫిడెన్స్ లోపం ఉండదు. ప్రపంచం భయపడుతుంది వీళ్ళని చూస్తే, వణుకుద్ది. వృశ్చికం అంటే మామూలు రాశి కాదు అది. అమ్మో చాలా డేంజర్ వృశ్చికం అనేది. వృశ్చికంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మనకు ఇప్పుడు మనం గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడాము, ప్రేయసి గురించి మాట్లాడాము, విదేశీ ప్రయాణాల గురించి మాట్లాడాము, ఒక ప్రాఫిట్స్ గురించి మాట్లాడడం మర్చిపోయాం. ఒక్క పాయింట్, మీకు రాశి వృశ్చికమైన లేకపోతే సూర్యరాశి కావచ్చు, చంద్రరాశి కావచ్చు, వృశ్చికంలో ఉంటే చాలా అద్భుతం. అంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఉంటుంది అనమాట. ఇదే పని చేయాలి, వేరే పని చేయను నేను. ఇప్పుడు విరాట్ కూడా క్రికెట్టే ఆడతాడు, చిరంజీవి యాక్టింగే చేస్తారు. పక్కన 10 ఉండొచ్చు, అవి వేరేవి. మేనేజర్లు అసిస్టెంట్లు చూసుకుంటారు. చిరంజీవి పని ఏంటి? యాక్టింగ్ చేయడం. విరాట్ కోహ్లీ పని ఏంటి? క్రికెట్ ఆడడం. అంతే, వేరే పనులు చేరాలి. చాలామంది ఏం చేస్తారంటే 10 పనులు చేస్తారు, తలగా పాటు చేసుకుంటారు. అంటే వాళ్ళకి మైండ్ సెట్ ఉంటుంది, వీడికి మైండ్ సెట్ ఉండదు అనమాట. వృశ్చికంలో ఉన్నట్టు అదే పని చేస్తా. ఒక అమ్మాయి నచ్చిందంటే 10 ఏళ్ళైనా ఆ అమ్మాయికి ట్రై చేస్తా. పవన్ కళ్యాణ్ అంటాడు కదా ఒక సినిమాలో, గబ్బర్ సింగ్లో, నెలకైనా సంవత్సరానికైనా పడుతుంది అమ్మాయి అంటే అదే అమ్మాయి, అదే టార్గెట్, అదే జాబు, ఇంకేది చేయడు. ఆడు హైదరాబాద్కి వస్తాడు, 10 ఏళ్ళు అయినాడు సాఫ్ట్వేర్ జాబ్ రాకపోయినా వేరే పని చేయడు, దానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే వృశ్చిక రాశి గొప్ప గొప్ప చాలా గొప్ప లక్షణం. వచ్చేదాకా ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు అడుక్కో తినడానికైనా రెడీ అండి. వాడు వేరే జాబ్ చేయడం, మళ్ళీ వాడికి సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అంటే, వాడు యాక్టర్ అవ్వాలంటే 30 years అయినా వెయిట్ చేస్తాడు. 30 years ఇండస్ట్రీ అంటారు చూడండి, నేను అదే చేస్తా. వేరే పని చేయడాడు, అదే చేస్తాడు. యాక్టింగ్ అప్పుడు ఏదో సర్దుకుంటాడు అంతే. వేరే పని చేసి సంపాదించుకోవచ్చు, కానీ వాడు ఆ పనిలోకి వెళ్ళాడు. వాడు అసలు ఒప్పుకోడండి, ఇంపాసిబుల్. వాడు ఆ పని చెయ్యాలి, చేసి తీరుతాడు. తిండి లేకపోయినా కూడా మూల పోయి కూర్చుంటాడు, కానీ వేరే పని చేయడాడు. వాడిని పిలిచారే, నీకు దోశ మాస్టర్, రోజు 1500 ఇస్తా. దోశ మాస్టర్ అంటే నెలకెంత? రోజు 1500, నెలకు 45,000. దోశలు తిప్పడం పెద్ద విషయం కాదు, నేర్చుకోవచ్చు మెల్లిగా. నేను చేయను, నేను యాక్టర్ అవ్వాలి, 30 years అయినా వెయిట్ చేస్తాను. అటు చేయడు, దోశలు వేయడు, దోశ మాస్టర్ అవ్వడాడు, యాక్టింగే చేస్తాడు. రోజు ఆఫీసులకి వెళ్ళి ఆడిషన్లు ఇస్తాడు. ఆ డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పులు తీసుకొని మరీ ఆడిషన్కి ఇస్తాడు. అంటే టార్గెట్, గోల్, సీరియస్నెస్, అది వృశ్చికం అంటే. వృశ్చికం అనుకునే మంచి ట్రైట్ ఇది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మంచి టైం నడుస్తుంది, గురువు కటాక్షం ఉంది కాబట్టి. ఓవరాల్గా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.